ఒకసారి ఈ యొక్క మాటలు వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కచ్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకొని వస్తూ ప్రజల్ని మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే కాక ఏమన్నారు, చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతుందా? సరేక కూటమి ప్రభుత్వం చెప్పిన పనులు చేసిన పనులు ఏంటో ఇప్పుడు చూసుకుందాం అక్క. ముందుగా మనము అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం అక్క. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్కి ఇతర మెయింటెనెన్స్కి ఏదో తీసుకున్నానికి మీ కూటమి నాయకులు ఏమన్నారక్క, అమ్మఒడి డబ్బులు వేసి ఆ మెయింటెనెన్స్ ఈ మెయింటెనెన్స్ అని చెప్పి మళ్ళీ లాక్కుంటున్నారు అని చెప్పారు. మరి మీరు 2000 రూపాయలు తీసుకున్నారక్క, అది దానికేం సమాధానం చెప్తారు? సరే అది వదిలేయండి. వాహనమిత్రకి మీ నాయకులు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు సుమారు 13 లక్షల మంది ఆటో డ్రైవర్ అన్నలు ఉన్నారు. కేవలము 10% మందికి మాత్రమే వాహనమిత్ర వేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ వేస్తామని చెప్పి మీరు వేసింది ఎంతక? 3 లక్షల మందికి వాహనమిత్ర వేశారు. మిగతా 10 లక్షల మంది ఏమైపోవాలక్క? 10 లక్షల మందే కాదు, ఇంకా ఈ 2-3 సంవత్సరాల్లో కొత్తగా ఆటో డ్రైవర్ అన్నలు రాలేదనుకుంటారా, లేకపోతే ఆటోలే కొనలేదనుకుంటున్నారా? మాకైతే అర్థం కావడం లేదు. సరే అది వదిలేయండి. రైతు భరోసాకి ఎంత ఇస్తారన్నారక్క? సుమారు 20,000 రూపాయలు సంవత్సరానికి రావాలి. ఇప్పుడు 2వ సంవత్సరం అయిపోయింది, 40,000 రూపాయలు రావాలి. ఎంత ఇచ్చారక్క? కొంతమందికి 5,000, కొంతమందికి 7,000, మిగతా డబ్బులు వెయ్యరక్క. అంతేకాకుండా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారక్క. మా కుటుంబానికి అయితే రాలేదక్క. ఇది నేను చెప్పుకుంటున్నా, మా కుటుంబానికి రాలేదు, మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా రాలేదు. మరి ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదు, కొంతమందికి అయితే ఇచ్చారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో అనేది మాకైతే తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్ ఇస్తానని చెప్పారు, ఇచ్చారు. కానీ మనకు వాళ్ళు వాగ్దానం ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి తిరిగినా ఫ్రీ అని చెప్పారు, ఏ బస్సు ఎక్కినా ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పారు. కానీ ఆంక్షలు పెట్టి ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అక్క? అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా పరిపాలిస్తున్నారు అని చెప్తున్నారు. అక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ మనం సుమారుగా 3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన 15 నెలల్లో సుమారు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారక్క. అప్పుల పాలు కాకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని మీరు ఎలా అంటారు? అక్క వీడియో చేసే ముందు కొద్దిగా తెలుసుకుని వీడియో చేయక్క. ఓకే, మీరు వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడాలి అనుకున్నప్పుడు వీడియోలో కనీసము మీరు 10 మాటలు మాట్లాడితే దాంట్లో కనీసము 4 నిజాలన్నా పెట్టుకోండి అక్క. అన్ని అబద్ధాలే చెప్పారంటే ఎవరో ఒకరు తగులుకుంటాడు, మళ్ళీ మీకు రీకౌంటర్ ఇస్తాడు, మళ్ళీ దాని మీద మీరు కౌంటర్ ఇస్తారు. ఈ కౌంటర్లో రన్ అవుతానే ఉంటుంది. దయచేసి వీడియోలు చేసేటప్పుడు కొద్దిగా తెలుసుకొని ఆచితూచి మాట్లాడండి అక్క.